ఇప్పుడు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు నిన్న ఎలక్ట్రానిక్ మీడియా ఏదో చిట్ చాట్ సందర్భంగా జీవన్ రెడ్డితో కలిసి పనిచేయడానికి తాను సిద్ధమన్నట్టు, తనకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్నట్టు పేర్కొనడం చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది అంటున్నా. అసలు ముందు ఆయన ఏ పార్టీ అనేది తెలుసా అని అడుగుతున్నాను. ఇప్పుడు స్పీకర్ గారు ఏదైతున్నదో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు పార్టీ ఫిరాయించలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాడని చెప్పి స్పీకర్ గారు పేర్కొంటారు. ఆయనేమో నాతో కలిసి పనిచేయడానికి నాకు ఆఫర్ ఇస్తాడు. అంటే నేను ఏ పార్టీలో ఉన్నా అనుకుంటున్నాను నాకు తెలియదు ఆయన. ఇంకా లేకుంటే జీవన్ రెడ్డి పార్టీ నుండి వెళ్ళిపోవాలని ఎవరు కోరుకుంటలేరు. వాస్తవమే ఎవరే కానీ చెప్పంటున్నా 4 దశాబ్దాల అనుబంధం ఉన్నటువంటి ఒక పార్టీ నుండి విడిపోవాలని ఎవరు కూడా కోరుకోరు. 4 దశాబ్దాల అనుబంధం పార్టీతో నాకు. కానీ వీళ్ళు ఈ పరిస్థితి ఉత్పన్నం కావడానికి కారకులు ఎవరు అని చెప్పంటున్నాను నేను. ఇప్పుడు ఆయన ఆఫర్తోనే తెలిసేస్తుంది ఆయన ఆలోచన, ఆయన ఎక్కడున్నాడు ఆయన సంగతి. ఆయన ఆఫర్తోనే, ఆయన నాకు ఆఫర్ ఇస్తున్నాడు కలిసి పనిచేయడానికి. ఆయన ఏ పార్టీ ఎక్కడున్నాడో ఆయనకే తెలియదు. స్పీకర్ గారేమో ఆయనే బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాడు, పార్టీ ఫిరాయించలేదంటాడు. ఆయన నాకు ఆఫర్ ఇస్తున్నాడు కలిసి పనిచేయడానికి తాను సిద్ధం అన్నట్టు, తనకు అభ్యంతరం లేదన్నట్టు అని చెప్పంటున్నాను. అంటే వాస్తవంగా ఏదైతున్నదో ఆయన ముందస్తు పేర్కొన్నది ఏంటి, వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి గారితో పనిచేయడానికి తాను ఏదైతుందో సిద్ధంగా ఉన్నా, ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయడానికి నేను ముందు పోతున్నా అని చెప్పాను. సరే, అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయటం ఎవరైనా పనిచేయాల్సిందే. డెమోక్రటిక్ సెటప్ లోపల ఏదైతుందో అధికార పార్టీ ఎవరున్నా కానీ ఒక ఎంపికైనటువంటి ఒక శాసనసభ్యుడు తన ప్రాంతం నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఏదైతుందో ప్రభుత్వంతో కలిసి పనిచేయడం అంటే సమస్యలు ప్రభుత్వం దృష్టి తీసుకుపోవడం సహజం. అది ఇవాళ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయడం అని చెప్పారంటే కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవటమా? ఇప్పుడు నీ లక్ష్యం ఏదైతుందో నియోజకవర్గ అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తున్నా అని చెప్పని పేర్కొన్నావు. ఆల్ రైట్. ఇవాళ నేను కూడా గతంలో ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేసింది. నేను కేసీఆర్ గారితో కూడా కలిసి పనిచేసింది. నేను 2014లో ఏదైతుందో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు నేను దెన్ ఐ వాజ్ ఎలక్టెడ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ. మన నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ఏదైతున్నదో నేను ఈ ప్రాంతంలో ఉండే సమస్యలను దృష్టికి తీసుకెళ్ళి ఐ గాట్ ఇట్ శాంక్షన్. ఎవరే కానీ చెప్పంటున్నా. ఇవాళ ఏదైతుందో నువ్వు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తా అభివృద్ధి కొరకు అని చెప్పని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవటం, నామినేటెడ్ పోస్టులలో జోక్యం చేసుకోవటం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లభించాల్సినటువంటి యొక్క హక్కులను కాజేసే ప్రయత్నం చేయటం, స్థానిక సంస్థల ఎన్నికల్లో జోక్యం చేసుకోవటం, పైపెచ్చి ఏదైతుందో జీవన్ రెడ్డి గారు పార్టీ విడిపోవాలని చెప్పని ఎవరు కోరుకోవటం. అంటే నిజంగా నాకు ఆ ఆలోచన ఏర్పడటానికి ఏదైతుందో కారకులు ఎవరు నువ్వు కాదని చెప్పంటున్నాను. నేను 16th Feb మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక నాడు ఏదైతుందో అంటే సెలెక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్స్, చైర్మన్ ఎలక్షన్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొంత మానసికంగా నేను కాంగ్రెస్ కార్యకర్తలకు నేను న్యాయం చేయలేకపోయిన ఒక బాధతో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం ఆలోచించుకునే పరిస్థితి ఉత్పన్నమవుతుంది, ఏర్పడుతుందని చెప్పి నేను పేర్కొన్నాను చెప్పంటే
అంటే ఇవాళ ఏదైతుందో నిజంగానే నేను కాంగ్రెస్ పార్టీ నుండి విడిపోవాలి అని భావిస్తే దాని బాధ్యుడు ఎవరు? ఈ సంజయ్ కుమార్ గారు కాదా అని చెప్పి అంటున్నాను. నువ్వు వచ్చి మాకు చిచ్చు పెట్టకుంటే మాకు ఈ సమస్య ఉత్పన్నమవుతుండేనానే? నేను 4 దశాబ్దాల కాలం అని చెప్పట్టున్నాను. 1984 డిసెంబర్ ఐ బిలీవ్ ఐ జాయిన్ ఇన్ టు కాంగ్రెస్ పార్టీ. సరే, ఒక ఎన్నిక గెలిచా, ఒక ఎన్నిక ఆశించిన ఫలితం పొందలేకపోయా. బట్ స్థానిక సంస్థలు ఎక్సెప్ట్ ఇన్ 2019 అన్ని ఎన్నికల్లో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ మేము విజయం సాధించినామని చెప్పంటాడు. అవి మండలాలే కానీ మున్సిపాలిటీ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మిత్రులకు అందరూ తెలుసు అని చెప్పంటాను. నేను ఏదైతున్నదో నాకు మిత్రులు మాట్లాడుతుంటే నేను ఏదైతుందో ఆ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల మార్కెట్ ద్వారా ఆరంభింప చేయాలని చెప్పని ప్రతి రైతు క్వింటల్కి ఏదైతుందో 500 నుండి 600 నష్టపోతుండే. ఆ అంశం మీద కాంగ్రెస్ పార్టీ చెందిన రైతు విభాగం రైతు సోదరులు అందరం కూడా మేము ఒక ర్యాలీ తీసి మెమరాండం ఇచ్చినమే. సరే, ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడడం ఏంటో కానీ నాకెవరో క్లిప్పింగ్ చూపెడితే అది చూస్తుంటే ఐ థాట్ ఐ మస్ట్ రియాక్ట్ ఫర్ ఇట్. దాన్ని దృష్టిలో పెట్టుకుని వల్ల నేను మరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. దయచేసి ఏదైనా నా ప్రజా జీవితం 4 దశాబ్దాలుగా ఏదైతుందో నేను ఎక్కడున్నా అంకిత భావంతో పనిచేస్తున్నాను. ఏ హోదా ఉన్నా లేకున్నా నా ప్రజా జీవితం అంకిత భావంతో పనిచేస్తుంది. రైతాంగమే కానీ, రైతు కూలీలే కానీ, దళితులు, బలహీన వర్గాలు, మా మహిళల ఆడబిడ్డలు, యూ విల్ బి సర్ప్రైజింగ్ ఐఎమ్ టెల్లింగ్. ఇలా జగిత్యాల మున్సిపాలిటీ ఏదైతున్నదో బలహీన వర్గాలకు ఆడబిడ్డలకు రిజర్వ్ చేయబడ్డట్టు ఒక స్థానం, బలహీన వర్గాలు ఆడబిడ్డకు రిజర్వ్ చేయబడ్డ స్థానం, ఆ స్థానానికి ఎంపికైనటువంటి ఒక బలహీన వర్గాల ఆడబిడ్డ ఇదే ఎమ్మెల్యే గారి ఒత్తిడితో మానసికంగా కృంగి రాజీనామా చేస్తే, సరే ఆల్రెడీ షీ హస్ రిజైన్, వాట్ ఎవర్ ఆర్ ది రీజన్స్, మళ్ళీ ఎన్నికలు నిర్వహింపజేయాలి కదా. చట్టసభకి ఎంపికైన ఒక సభ్యుడు రాజ్యాంగబద్ధంగా ఆయన ఆలోచన విధానం ఉండాలి. పీపుల్ విల్ అప్రిషియేట్ ఇట్. ఆ విధంగా కాకుంటే ఏదైతున్నదో ఆయన నాకు నీతులు చెప్తాను, నేను కలిసి పనిచేస్తా జీవన్ రెడ్డితోని. ఒరియవ నువ్వు ఎక్కడ నీది ఏ పార్టీ, నీ కథ ఏంది? మరి ఆయన ఏ పార్టీ అనుకుంటున్నావు నాకు తెలియదు. నేనైతే ఇంతవరకు అయితే కాంగ్రెస్లో ఉన్నానే, ఇంతవరకు అయితే కాంగ్రెస్లో ఉండాలని కూడా కోరుకుంటున్నా. మరి బంధం దేగుతే ఎవరేం చేయాలి అంటున్నా. ఎవడో వచ్చి ఇంట్లో చిచ్చు పెడితే ఏం చేయాలి? కానీ మన ఒకటి ఉన్నది శాస్త్రం, ఇంట్లో ఉడుని చూస్తే ఏం చేస్తారే? ఇంట్లో ఉడుని చూస్తే ఏం చేస్తారు అంటున్నా నేను. ఇప్పుడు ఉడువులే కజిది వచ్చే ఆయన ఉడువుతో సంసారం చేయాలని కోరుకుంటుండా, ఉడువుతో కలిసి ప్రయాణం చేయాలని కోరుకుంటుండా ఆయనే? నిన్నటి వరకు ఏది ఇస్తుందో మొత్తం రాష్ట్రానికి ఆదర్శంగా ఉన్న నియోజకవర్గం జగిత్యాల, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రానికి ఆదర్శం. మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కేసీఆర్ గారు రాజీనామా చేస్తే కేసీఆర్ గారిపై అభ్యర్థిగా పోటీకి జగిత్యాల నియోజకవర్గంకి అభ్యర్థి పెట్టాలని చెప్పని ఇదే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ గోట్ సెలెక్టెడ్ మీ. నేను జగిత్యాల ప్రాంత వాస్తవాన్ని, ఇక్కడ ఈ నడిగడ్డ కాబట్టి, జగిత్యాల నడిగడ్డ కాబట్టి ఏదైతుందో కేసీఆర్ని ఎదిరించాలని చెప్పంటే జగిత్యాల ప్రాంతం వాస్తవుడు కావాలి అభ్యర్థి అని చెప్పని అవకాశం కల్పించి ఇక్కడ ఐక్యత. ఇవాళ 1996 బై ఎలక్షన్ నేను అనుకుంటా, నాకు తెలిసి మిత్రులు గూగుల్లో పోతే తెలుస్తుంది,
ఉప ఎన్నికల్లో అపోజిషన్ అభ్యర్థికి 74% ఓటు వచ్చింది. బహుశా ఐ డోంట్ థింక్ ఎనీవేర్ ఎల్స్. 96 జగిత్యాల ఉప ఎన్నికల్లో I got polled 74% either కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ క్యాండిడేట్. రూలింగ్ పార్టీ అభ్యర్థి రావడం సహజం ఉప ఎన్నికల్లో. నాకు 84,000 83,000 నాకు వచ్చినాయి. మిత్రుడు వేణు గారికి ఏది అవుతుందో 29,000 ఎంతో ఆయనకు వచ్చినాయి. బండారు వేణు గారికి అది జగిత్యాల కాంగ్రెస్ పార్టీ ఐక్యత చిహ్నం అంటున్న. జగిత్యాల కాంగ్రెస్ పార్టీ ఐక్యత చిహ్నం. నేను ఇది ఎందుకు చెప్తున్నాను చెప్పంటే, అటువంటి కాంగ్రెస్ పార్టీ ఐక్యత అనేది ఇస్తుందో, చిన్న భిన్నం చేసి విఘాతం చేసే విధంగా ఏది ఇస్తుందో, మా రాయకల్ పరిస్థితి ఏమైపోయింది. అది ఆలోచన లేదు. దయచేసి ఏదైతున్నదో మిత్రులు ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి. ప్రజలు ఎవరికి ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత నిర్వర్తించాలి. ప్రజలకు ఎవరికి ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత నిర్వర్తించాలి. 2014లో నాకు ప్రతిపక్ష శాసనసభ్యుడిగా నాకు హోదా కల్పించింది. ఇవాళ అభివృద్ధి అనేది ఇట్స్ డెమోక్రటిక్ రైట్. ఇది ప్రజాస్వామ్య హక్కు అని చెప్పంటున్నా. అభివృద్ధి రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆ హక్కును ఈయనను సాధించుకోలేకుంటే యు ఆర్ నాట్ ఫిట్ టు బి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్. నీ హక్కును గట్ట నువ్వు సాధించుకోలేకుంటూ ఉండినట్టయితే యు ఆర్ నాట్ ఫిట్ టు బి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అని చెప్పంటున్నా. డెవలప్మెంటే ఇది ఒక పౌర హక్కు. ఇది పౌర హక్కు. ఆ హక్కును నువ్వు సాధించుకోలేక నువ్వు వక్ర మార్గాన పోతే ప్రజలు హర్షించరు. థ్యాంక్ యూ. శ్రీరామచంద్ర ప్రభు కంటే ఎక్కువ నానే బాబు. నేను బేసికల్లీ రామచంద్ర ప్రభు వారి నేను ఆదర్శంగా తీసుకుంటేనే, రాబోయే శ్రీరామనవమి కాబట్టి ఏది ఇస్తుందో వారిని ఆదర్శంగా తీసుకొని వారి చూడే ఆ రాముల వారి దాన్ని కూడా మీరు ఏదో రకంగా అక్కడ చూడ డౌట్ ఎందుకు వస్తే అక్కడ కనబడతలేదా 6 గ్యారంటీస్ అక్కడ కనబడుతున్నాయి చూడండి అన్న. 6 గ్యారంటీస్ అక్కడ చూడండి అన్న. అక్కడ ఉందా లేదా 6 గ్యారంటీస్ ఉన్నాయా లేవా? స్టిల్ ఐ మీన్ కాంగ్రెస్ వదిలినాడు ఏదైతుందో న్యాచురల్లీ అన్ని మారాల్సి వస్తుంది. దానికి ఆలోచన ఏముంటుంది, భిన్నాభిప్రాయం ఉంటుంది. అది తర్వాత సార్, ముందైతే కాంగ్రెస్ పార్టీ వదిలే నిర్ణయం కావాలి. కాంగ్రెస్ పార్టీ వదిలిన తర్వాత ఇప్పుడు మీలాంటి వాళ్ళ సూచనలు తీసుకుంటా. డెఫినెట్లీ సంజయ్ కుమార్ ప్రధాన పాత్రధారుడు. ఆయన ఆడించే వాళ్ళు ఇంకెవరు ఉన్నారో తెలియదు కానీ డెఫినెట్లీ ఆయన పాత్రధారుడు అయితే ముందు కనబడుతుండే. ఆయన అది ఇప్పుడు వన్ ఆఫ్ ది రీజన్ చెప్పా కదా నేను. ఇప్పుడు చెప్పానా లేదా? పార్టీ వీడేటువంటి ఆలోచన నాకు ఏర్పడటానికి కారణం ఈ పెద్ద మనిషి అని చెప్పినా లేదా? మరి ఆయన ప్రోత్సహించే వాళ్ళు ఎవరైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానము దిగొచ్చి మీతో మాట్లాడితే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మీరు మనసు మార్చుకునే అవకాశం ఉందా? ఇప్పుడు ఒకటే ఈ సమస్యకు పరిష్కారం ఉందని మీరు భావిస్తున్నారా? రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఎవరే కానివ్వండి, ఏదైతుందో ఇవాళ జగిత్యాల ఉత్పన్నమైన సమస్యకు పరిష్కారం కావాలి. ఈ సమస్యకు పరిష్కారం మీరు సూచన చేయగలుగుతారా? చెప్పండి అంటున్నాను. చేయగలుగుతావు నువ్వు? నాకైతే పరిష్కారం కనపడటం లేదు. నా పరిష్కారం కనబడటం లేదు కాబట్టి వీడేట ఒక ఆలోచన తెర మీదకి వచ్చింది. సార్, నాకు మిత్రులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, మాట్లాడేటోళ్ళు మాట్లాడుతున్నారు. నా స్పందన నేను చెప్తున్నా, వాళ్ళ ఆలోచన వాళ్ళు చెప్తున్నారు. క్యాడర్ల సలహాలు సూచనలు నేను పరిగణలోకి తీసుకుంటున్నా.
క్యాడర్ ఆలోచన సూచనలు పరిగణలోకి తీసుకుంటున్నా. అట్ ది సేమ్ టైం ఇవాళ రాజకీయాలు అనేది ఏదైతుందో ప్రజాసేవలో ప్రధానమైంది గౌరవం. ఆ గౌరవమే నేను పొందలేనప్పుడు ఏదైతుందో ఆ గౌరవం అనేది ప్రధానం కదా ఇవాళ ప్రజాసేవలో. ఆ గౌరవం పొందలేనప్పుడు ఏదైతుందో వీళ్ళ అభిమానాన్ని చంపుకొని కొనసాగడం సాధ్యమేనా? జిల్లా అధ్యక్షుడు నాతో చర్చించలేదు. చర్చించలేదు నాతో. మీతో చర్చించిండా? సత్యంగా యాజ్ అ లెజిస్లేటర్ ఈ కేమ్ టు మీ. ఒకటి బాబు, రేపు 19th ఐ థింక్ పరాభవనామ సంవత్సరం ఉగాది పర్వదినం. ఉగాది పర్వదినం వరకు ఏదైతుందో ఇంకా నేను ఏం మాట్లాడతలేను. మన ఉగాది పర్వదినం తర్వాత డెఫినెట్లీ ఐ విల్ కమ్ టు యూ. జీవన్ రెడ్డి గారు, టోటల్ ఎపిసోడ్లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తప్పంటారా, లేకపోతే ఆయన సపోర్ట్ చేసినటువంటి మీ కాంగ్రెస్ పార్టీదా, లేకపోతే మీ కాంగ్రెస్ ప్రభుత్వం? డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కూడా బాధ్యత. కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కూడా బాధ్యత అంటున్నా నేను. సంజయ్ కంటే మీకు ఎక్కువ తెలుసు అన్నారు కదా, మరి ఏంటిది? మీరు సంజయ్ గారి కంటే మీకు ఎక్కువ పరిచయాలు ఉన్నాయి కదా. నేనేమనలేదు మీతో ఎక్కువ అన్నాను ఇప్పుడు. మీడియా పరంగా ఏమనలేదు నేను. కాదు బాబా, నేను అంటే ఏ సందర్భంగా నేను నాకు ఎక్కువ తెలుసు ఆయన కంటే అని అనలేదు నేను. ఏమన్నా నాకంటే ఎక్కువ తెలుసు దీని గురించి అంటే పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డి గారు. నేను అనలేదు ఆ మాట. మీరు ప్లీజ్ రిపీట్. ఒక పెట్టి నేను అనలేదే. డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ 4 దశాబ్దాల అనుబంధం నాకు కాబట్టి నాకంటే ఎక్కువ ఆయనకి ఎరకాని అనుకోమంటావా? చెప్పండి. ఏదంటే 6 గ్యారెంటీలు అమలు చేసే ప్రభుత్వంగా కనిపిస్తుందా కాంగ్రెస్? ఇప్పుడు 6 కొన్ని అమలు చేయగలిగినరే, ఇంకా కొన్ని చేయవలసినవి మిగిలి ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ఏదైతుందో ఉచిత రవాణా అమలు చేయగలిగారు, ఉచిత విద్యుత్ అమలు చేయగలిగారు, రేషన్ కార్డులు అమలు చేయగలిగారు, సన్న బియ్యం అమలు చేయగలిగారు. కొన్ని చేయలేకపోయినారు. చేయవలసిన సమయం మిగిలి ఉన్నది. ఇంకా ప్రజల్లో ఏదైతుందో ఇవాళ ఎవరేమే కానీ ఏదైతుందో కొత్తగా ప్రభుత్వం ఏర్పడటంతో మాకు అన్ని వెంటనే లభిస్తాయని చెప్పని ఆశిస్తాం. జాప్యం కావడంతో కొంత అసంతృప్తి పేర్కొంటుంది. ఇవాళ 500 రూపాయల గ్యాస్ ఇస్తామని చెప్పాను అన్నమే. 500 రూపాయల గ్యాస్ ఇస్తామని చెప్పి అనేది ఆ రీఎంబర్స్మెంట్లో జాప్యం అవుతున్నది. రీఎంబర్స్మెంట్లో జాప్యం కావడంతో కొంత అసంతృప్తి పేర్కొంటుంది. అదే అంటుంది. దేర్ ఆర్ ఇవాళ రైతు భరోసా ఉన్నది. నిధుల విడుదల లోపల జాప్యం అవుతున్నది. నిధుల విడుదల లోపల జాప్యం అయ్యే వరకు ఏదైతుందో అసంతృప్తి పేర్కొంటుంది. ఇవాళ కొత్త పెన్షన్స్ ఉంటాయి బాబు. ఇప్పుడు ఒకటి పెన్షన్ పెంపు అనేది ఒక అంశం. పెంపు కంటే ముఖ్యం ఏదైతుందో అర్హతకు అనుగుణంగా కొత్త పెన్షన్ కల్పించాలి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఏం జరుగుతుండే అని చెప్పంటే అర్హతకు అనుగుణంగా మీకు ఓల్డ్ ఏజ్ కానీ వీడో కానీ అప్పుడు బీడీ లేకుండే. మోస్ట్లీ దీస్ 2 అండ్ డిజేబుల్డ్ పెన్షన్ యాజ్ అండ్ వెన్ ఎలిజిబుల్ మీకు కనబడితే విత్ ఇన్ నో టైం ఏదైతుందో 1 month వల్ల మంజూరు వస్తుండే. నిజంగానే సమస్యకు పరిష్కారం దొరికితే అంటే మీరు పార్టీ మారకపోవడానికి మనసు మార్చుకుంటారా? అరే నాకు పరిష్కారం ఏం కనబడతలేదంటే, నిజంగానే పరిష్కారమే లేదంటే ఏదంటారు బాబు? ఏం కాదు. ఎందుకు ఒకడు పోతే ఆగుతా అదే పార్టీ? నాకు అంత గొప్ప అని అనుకుంటలేను నేను. నాకుండే హ్యూమిలియేషన్తో ఏదైతుందో నేను పార్టీ వీడాలని చెప్పి నేను ఆలోచిస్తుండొచ్చు. కానీ నాకు నేను అంత గొప్ప అని అనుకుంటలేను నేను పోతే ఏదో మొత్తం ఏదో జరగబోతుందని చెప్పి నేను అనుకుంటలేను నేను. కానీ నా బాధ అయితే నాకు ఉంటుంది కదా. నాకు హ్యూమిలేషన్ నాకు ఉంటుంది కదా. నాకు హ్యూమిలేషన్ తీర్చలేనప్పుడు ఏదైతుందో నేను న్యాచురల్ ఐ టేక్ సమ్ డిసిషన్. నా గౌరవం లభించినప్పుడు ఏదైతుందో ఐ మస్ట్ టేక్ సమ్ డిసిషన్. దాని ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనేది టైం విల్
డిసైడ్, టైం విల్ షో. దాని ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనేది టైం విల్ షో. సమస్య పరిష్కారం కాని దిశలో ఉంది అని అన్నారు. సమస్యకు మీరు చూపించే పరిష్కారం ఏంటి? నాకే కనబడతలేదా అంటే ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? నాకే పరిష్కారం కనబడదు. ఇప్పుడు మీతో ఏమన్నా నేను ఒకవేళ దొరికితే మనసు మార్చుకుంటారు. అరే పరిష్కారం లేదే అంటే నువ్వు చెప్పేముందో ఈ ఉన్న 10 మందిని వెళ్ళగొట్టాలి ఇడికి వెళ్ళి. ఇప్పుడు ఎవరైతే పార్టీ ఫిరాయించిండ్రు అనేటువంటి ఒక ఆరోపణ ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళని కాంగ్రెస్ పార్టీకి దూరం చేయాలి. అంతే కదా మరి. అప్పుడే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో బలోపేతమైంది.